హాయ్ హలో అందరికీ నమస్కారం. మై సైతాన్ ఎపిసోడ్ నెంబర్ 3. తన అనుమతి లేకుండా ముద్దు పెట్టిన భరత్. ఖాళీగా కూర్చోకుండా చెట్లకు నీళ్లు పట్టమని చెప్పిన సుందరం. కంటిన్యూషన్. తండ్రి చెప్పిన పని చేస్తూ ఉన్న మనవరాల దగ్గరికి వెళ్ళి నేను చేస్తాను, నువ్వు వెళ్ళి చదువుకో అంది. పర్లేదు నాన్నమ్మ, ఇప్పుడే కదా వచ్చాను, నైట్ చదువుకుంటాలే అని నవ్వుతూ చెప్తున్న ప్రీతి వైపు చూసి, వాడికి నీ మీద ప్రేమ లేకున్నా కనీసం తల్లి వదిలేసిన పిల్ల అన్న జాలి కూడా చూపించడం లేదు. అంతా దీని దురదృష్టం అని ప్రీతి వైపు చూసి తను అక్కడి నుండి లోపలికి వెళ్తుంటే విజయ్ వచ్చి, అక్క నేను కూడా చెట్లకి నీళ్లు పోస్తాను అంటూ తను కూడా ప్రీతి చేస్తున్న పని చేయడం స్టార్ట్ చేస్తాడు. ఇద్దరు అంటే విజయ్ తన స్కూల్లో చేసిన పనులు ప్రీతికి చెప్తూ ఉంటే తను తమ్ముడి మాటలకి ఊ కొడుతూ ఉంది ప్రీతి. అంతలోనే పక్కింటి నుండి వస్తున్న సువర్ణ హాల్లో కూర్చొని ఉన్న అత్తగారిని చూస్తూ ఆయన వచ్చారా అంటుంది. వచ్చాడు, ఇప్పుడే లోపలికి వెళ్ళాడు అని చెప్పగానే భర్తకి కాఫీ తీసుకుని గదిలోకి వెళ్తుంది. ప్రీతి ప్రతిరోజు కాలేజ్కి వెళ్ళడం, అలాగే సాయంత్రం ఒక 10 నుండి 15 నిమిషాలు భరత్ దగ్గరికి వెళ్ళి రావడం చేస్తుంది. తను వచ్చే వరకు కాలేజ్ వన్ వెళ్ళకపోవడంతో సుందరంకి ప్రీతి మీద అనుమానం రాలేదు. అది ముందుగానే భరత్ కాలేజ్లో ప్రిన్సిపల్తో చెప్పి ఉంచడంతో ఎవరికి కూడా ప్రీతి మీద అనుమానం రాలేదు. చివరికి స్మితకి కూడా తెలియదు. ప్రీతికి కూడా రోజు భరత్ని కలుస్తూ ఉండడం వల్ల అతను తనకి కాస్త అలవాటయ్యాడని చెప్పాలి. కొద్దిగా అలవాటైనట్టు అనిపించడంతో ప్రీతి కాస్త ధైర్యం తెచ్చుకుని భరత్ని ఆ రోజు ఎందుకు తనంటే ఇష్టమో, ఇంకా మొదటిసారి తనని ఎప్పుడు చూశారో అడగాలి అనుకుంది. ఆ రోజు సాయంత్రం వెళ్ళినప్పుడు అడగాలి అని ఫిక్స్ అయింది. కానీ అక్కడ భరత్ని చూశాక ఏం చేస్తుందో చూడాలి మనం కూడా. రోజులానే ఆ రోజు కూడా భరత్ ప్రీతి కోసం కార్ పంపాడు కాలేజ్కి. ప్రీతి కూడా వెళ్ళి కారులో కూర్చుంది. నేరుగా కార్ గెస్ట్ హౌస్ ముందు ఆగిన తర్వాత ప్రీతి దిగి లోపలికి వెళ్ళింది. ఆ రోజుకి ముందు వరకు ప్రతిరోజు గుమ్మం వద్దే నిలబడి లోపలికి రావచ్చా అని అడిగే ప్రీతి ఆ రోజు మాత్రం లోపలికి వచ్చి భరత్ని చూసి హాయ్ భరత్ గారు అంది. తన పిలుపులో కొత్త దానికి తల ఎత్తి తన వైపు చూశాడు అతను. ఆమె మాత్రం తలదించుకునే ఉంది. ఈరోజు మాత్రం ఏ వర్క్ లేకుండా చేతిలో ఫోన్ మాత్రమే పట్టుకుని ఉన్నాడు. భరత్ గారు అని పిలిచి కూడా అలాగే నిల్చుని ఉన్న ప్రీతిని చూస్తూ కూర్చో అన్నాడు. ప్రీతి అలానే అంటూ కూర్చున్న తర్వాత నేనిప్పుడు ఎలా అడగాలి అని తనలో తానే మదనపడుతూ ఉన్న వేళ ఆమె మనసులో అనుకున్న మాట అతనికి అర్థమైనట్టు ఏమైనా అడగాలా నన్ను అన్నాడు. అంటూ మెల్లిగా చెప్పి కాస్త తలపైకి ఎత్తి చూసింది ప్రీతి. ఏంటో చెప్పు అన్నట్టు తననే తీక్షణంగా చూస్తూ ఉన్న అతని కళ్ళు చూసి ప్రీతి ఎత్తిన తలని మళ్ళీ దింపింది. భరత్ని నేను చెప్పనా అన్నాడు. నేనింకా అడగలేదు, మీరెలా చెప్తారు అంది. మనసుకు నచ్చిన వారి మదిలో మాటలు తెలుస్తాయి అన్నాడు. అయినా కూడా తల ఎత్తి చూడలేదు తను. భరత్ని నిన్ను మొదటిసారి కాలేజ్ ఫంక్షన్లో చూశాను అన్నాడు. అప్పుడు నువ్వు అందరికీ వాటర్ అందిస్తూ వాలంటీర్గా చేశావు కదా, నాకు కూడా ఇవ్వటానికి వచ్చావు, అప్పుడు చూశాను నిన్ను మొదటిసారి అన్నాడు. ప్రీతి అతను చెప్తున్న కొద్దీ అతన్నే చూస్తూ ఉంది. అది ఎప్పుడూ జరిగిన సంఘటన. మన కాలేజ్ చైర్మన్ గారు భరత్ చతుర్థి వస్తారు అని ప్రిన్సిపల్ చెప్పిన తర్వాత అతన్ని చూడాలి అని ఎంతగానో చూసింది ప్రీతి. కానీ తను వాలంటీర్గా చేస్తూ ఉండడంతో భరత్ని చూడడం వీలు కాలేదు తనకి. కానీ ప్రిన్సిపల్ గారు ప్రీతిని పిలిచి వాటర్ ఇవ్వమ్మా అనడంతో భరత్కి నీళ్లు అందించింది. కానీ అతన్ని అప్పుడు చూడలేదు ఆమె. మళ్ళీ భరత్ మాట్లాడుతూ మరోసారి నిన్ను చూశాక ఫిక్స్ అయ్యాను, నీ లైఫ్ నాతోనే అని అనగానే ప్రీతికి సిగ్గు రావాల్సింది. ఎందుకో భయం వేసింది. భయం వల్ల అతన్ని నేరుగా చూడలేకపోయింది. కనీసం ఇప్పుడు కూడా అడగవా ఎప్పుడు అని భరత్ అన్నాడు. చెప్పండి మీరు అంటూ అంది. భరత్ స్మిత బర్త్డేలో అన్నాడు. అవును, తన స్మిత బలవంతం మీద తన బర్త్డేకి, అది కూడా సుందరం గారికి తెలియకుండా నానమ్మ సహాయంతో ఇంటి నుండి బయటికి వచ్చి స్మిత ఇంటికి వెళ్ళింది. అదే మొదటిసారి తను పెద్ద ఇల్లు కాదు ఇంద్రభవనం లాంటి ఇల్లు చూడడం. తన కోసమే చూస్తున్న స్మిత ప్రీతిని చూసి రావే రా అంటూ లోపలికి తీసుకువెళ్ళింది. స్మిత సీత ఇద్దరు ట్విన్స్. వారిద్దరి బర్త్డేని ప్రతి సంవత్సరం చాలా గ్రాండ్గా చేస్తాడు భరత్. అలానే ఆ సంవత్సరం కూడా సెలబ్రేట్ చేస్తూ ఉంటే స్మితకి అప్పుడే పరిచయమైన ప్రీతిని ఇన్వైట్ చేసింది.
ఇంట్లో నాన్న ఒప్పుకోడు అని చెప్తున్నా కూడా స్మిత వినకపోవడంతో ప్రీతి తప్పక వచ్చింది నానమ్మ సాయంతో. అప్పుడు చూశాను మళ్ళీ ఒకసారి నిన్నంటూ చెప్తూ అప్పుడే నువ్వంటే ఇష్టం ఏర్పడింది నాకు అన్నాడు. అతను చెప్తున్నంతసేపు ప్రీతికి ఆనందంగా అనిపించింది. తనంటే ఇష్టమున్న వ్యక్తి కూడా ఉన్నాడు అని. అలాగే భరత్ వైపు చూస్తూ ఉంది. అతను చెప్పడం ముగించి నువ్వింకా చెప్పలేదు. నేను నీకు ఐ లవ్ యూ చెప్పి ఇప్పటికే వారమైంది అన్నాడు. ప్రీతికి ఇప్పటి వరకు ఉన్న ధైర్యం తనలో లేదు. అతను అలా లవ్ గురించి చెప్పమని అంటాడు అనుకోలేదు. ప్రీతి భయంగా చేతిలో ఉన్న చున్నీని నలుపుతూ అతనికి సమాధానం ఇవ్వకుండా ఉంది. దానికి కారణం కూడా ఉంది. అదే తన చెల్లెళ్ళ బర్త్డేలో అతని కోపాన్ని కూడా చూసింది ప్రీతి. అప్పుడే అతనంటే తనకి ఒక విధమైన భయం ఏర్పడింది. అందుకే అతను చెప్పినట్టు తను పంపిన కార్లో వచ్చింది. భరత్ ప్రీతి దగ్గరికి వచ్చి నీకు ఇష్టం ఉన్నా లేకున్నా నువ్వు నాకు మాత్రమే స్వంతం అవ్వాలి అన్నాడు భరత్. ఇప్పటిదాకా అతను చెప్పిన మాటలు విని తనంటే కూడా ఇష్టమున్న వ్యక్తి ఉన్నాడు అని ఆనందించిన ప్రీతికి అంతలోనే నీ ఇష్టం ఉన్నా లేకున్నా తనతో మాత్రమే ఉండాలి అని చెప్తున్న భరత్ని చూసి ఒక్కసారిగా భయపడింది ప్రీతి. భరత్ భయపడుతూ ఉన్న ప్రీతిని చూసి నేను చెప్తున్నా కదా, ఇక మీద నువ్వు నా గురించి ఆలోచించాలి. నీకు ఎవరైనా నా తరువాతే అన్నాడు. అతను చెప్పిన మాటలు అర్థం చేసుకునే అంత మెచ్యూరిటీ ఇంకా ప్రీతిలో లేదు. కానీ భరత్ని చూసి మాత్రం భయపడింది. అతని వైపు బెదురుతున్న కళ్ళతో చూస్తూ నేను వెళ్ళొచ్చా అంది. భరత్ ప్రీతిని చూసి ఇంకా చెప్పలేదు అన్నాడు. ఏంటి అన్నట్టు చూసింది అతని వైపు. ఇష్టం అని అన్నాడు. ప్రీతికి నచ్చలేదు. తనకి ఇష్టం ఉన్నా లేకున్నా ఇష్టమని మాత్రమే చెప్పాలి అంటున్న భరత్. ప్రీతి తలదించుకుని బ్యాగ్ భుజాన వేసుకుని నిల్చుని ఉంది. అతను చెప్తే అక్కడి నుండి వెళ్ళడానికి భరత్ కూడా లేచి నువ్వంటే నాకు ఎంత ఇష్టమో నేను మాటల్లో చెప్పలేను అంటూ బెదురుతూ చూస్తున్న ప్రీతిని చూశాడు. ఆమెని చూస్తూ గులాబీ రంగు పెదాలను చూస్తూ తొందరగా నా గురించి మాత్రమే ఆలోచించడానికి సిద్ధంగా ఉండు అని అంటూ తన ప్రమేయం అంగీకారం లేకుండానే ప్రీతి నడుంపై చేతి వేసి తన దగ్గరికి లాక్కుని ముద్దు పెట్టాడు భరత్. ప్రీతి తను ఈ అనుకోని పరిణామానికి బిగుసుకుపోయి భరత్ చేస్తున్న పనికి స్పృహలోకి వచ్చి అతన్ని నెట్టాలి అని చూసింది. ఎక్సర్సైజ్ చేసే భరత్ బలంగా ఉండడం వల్ల అతని ముందు తన బలహీనురాలు అయ్యింది. అతన్ని తన బలమంతా ఉపయోగించి నెడుతున్నా కూడా ఇంచు జరగలేదు. మెల్లిగా మొదలుపెట్టిన భరత్ ముద్దులో తీవ్రతని పెంచుతూ ఇంకా ఇంకా తనని అతని మీదకి పొదిపి పట్టుకొని ముద్దుని కంటిన్యూ చేస్తున్నాడు. ప్రీతికి అతన్ని నెట్టి అది తన వల్ల కాదు అని ప్రయత్నం విరమించుకొని అలాగే ఉంటే తన ఇష్టంతో అవసరం లేకుండా అతను పెడుతున్న ముద్దుకి ప్రీతి కళ్ళ నుండి నీళ్లు వస్తాయి. ఆమె కన్నీళ్లు అతనికి తెలుస్తున్నా కూడా భరత్ అలానే 5 నిమిషాలుగా ముద్దు పెడుతూనే ఉన్న పెదవి చిట్లి రక్తం వస్తూ ఉండడంతో అప్పుడు వదిలాడు. ఏడుస్తున్న ప్రీతిని చూసి తన కన్నీళ్లు తుడుస్తూ నువ్వంటే ఎంత ప్రేమ అని నేను మాటల్లో చెప్పలేక ఇలా చూపించా అంతే అని చెప్పాడు. ఆమె పెదవి నుండి వస్తున్న బ్లడ్ని చూసి కర్చీఫ్తో తుడుస్తూ ఏడవకు అన్నాడు. అతనిచ్చిన కర్చీఫ్తోనే తుడుచుకుంటూ అతన్ని భయంగా చూస్తుంది ప్రీతి. ప్రీతి చూపుకు భరత్ నవ్వుతూ తనకింకా దగ్గరగా వస్తూ ఉంటే తనలో భయం. ఇంకో అడుగు వేస్తే ప్రీతిని పూర్తిగా టచ్ చేస్తూ ఉన్నట్టు నిల్చునే పొజిషన్లో ఉన్న భరత్కి ఫోన్ వచ్చింది. ఫోన్ రింగ్కి పాకెట్లో చేతి పెట్టి ఫోన్ తీసుకుని స్క్రీన్ వైపు చూశాడు. హేమంత్ నుండి వస్తున్న ఫోన్. మామూలుగా అయితే చేయడు, అవసరం ఉంటేనే చేస్తాడు అని తెలిసిన భరత్ ప్రీతికి దూరంగా జరిగి ఫోన్ మాట్లాడుతూ హేమంత్ చెప్పింది విని జాగ్రత్త అని చెప్పు అన్నాడు. అలాగే అంటూ హేమంత్ ఫోన్ కట్ చేసి ఎదురుగా ఉన్న సీత స్మితలతో పాటు పక్కనే ఉన్న సురేంద్ర గారితో అంకుల్ భరత్ వెళ్ళమని చెప్పాడు అనగానే ఉదయం మీరు కూడా త్వరగా రండి అని చెప్పి తులసిపురంకి స్టార్ట్ అయ్యారు సురేంద్ర. ఆయన భార్య సుగుణ ఇంకా దివ్యలతో కలిసి. భరత్ ఫోన్ కట్ చేసి ప్రీతి ముందుకు వచ్చి నువ్వు ఇంకా చెప్పలేదు అన్నాడు. ఇంకా అతను పెట్టిన ముద్దుకు మంట పుడుతున్న పెదవిని తుడుచుకుంటూ అతన్ని చూసి భయంతో ఏంటి అంది. నేను నీకు చెప్పిన విషయమని నిన్ను మీ ఇంటి వద్ద డ్రాప్ చేసి చెప్పాను కదా అని గుర్తు చేస్తూ అన్నాడు. ప్రీతికి అప్పుడు గుర్తు వచ్చింది. అతను ప్రపోజ్ చేసింది. ప్రీతి అలానే భరత్ వైపు చూస్తూ చెప్తూనే ముద్దు పెట్టారా, నాకు ఇష్టమా లేదా అని ముద్దు పెట్టారా మీరు? ముద్దుకి అవసరం లేని పర్మిషన్.
ఇప్పుడు అడుగుతున్నారా మీరు అంటూ ప్రీతి ఏడుస్తూ ఉంటే భరత్ ప్రీతి ఏడుపు చూసి 2 నిమిషాలు సైలెంట్ అయి ఇంకా కూడా అంతకంతకు ఎక్కువగా ఏడుస్తున్న ప్రీతిని చూసి సైలెన్స్ అని గట్టిగా అరిచాడు. అతని అరుపుకి వెక్కిళ్ళు పెట్టి ఏడుస్తున్న ప్రీతి ఒక్కసారిగా భయంతో అతని వైపు చూసి నోటిపై చేతులు అడ్డు పెట్టుకొని వెక్కిళ్ళు పెడుతూనే కంట్లో ఉన్న కన్నీరుకి సరిగ్గా కనిపించని భరత్ని చూస్తూ ఉంది. భరత్ ప్రీతి దగ్గరికి వచ్చాడు. నేనంటే ఇష్టం లేకుండానే వారం రోజుల నుండి నేను నీకోసం పంపిస్తున్న కారులో ఇక్కడికి వస్తున్నావా? నీకు ఇష్టం లేకుండానే నాతో సాయంత్రం కాసేపు ఇక్కడ ఉంటున్నావా? నీకు ఇష్టం ఉంది కాబట్టే కదా నేను పంపుతున్న కారులో ఇక్కడికి వచ్చి నాతో మాట్లాడుతున్నావు కదా రోజు అని ప్రీతి కన్నీరు కారుస్తున్న ఆమెను కళ్ళని చూస్తూ అడిగాడు భరత్. ప్రీతి తనకి సమాధానం ఇవ్వకుండా తలదించుకొని ఉంది. ఆమె మౌనం అతనిలో కోపాన్ని పెంచుతూ నిజంగానే తనకిష్టం లేదా నేనంటే అన్న అనుమానం కలిగించేలా చేస్తుంది. ఇద్దరి మధ్య పిన్ డ్రాప్ సైలెన్స్. చివరికి భరత్ని పాకెట్లో చేతులు పెట్టుకొని చెప్పు నేనంటే ఇష్టం లేదా అని అడిగాడు. ప్రీతికి అతన్ని చూస్తూనే భయం వేసి దించిన తలని చిన్ పట్టుకొని లేపిన భరత్ వైపు చూడలేక మళ్ళీ దించి చెప్పు గట్టిగా అరిచిన భరత్ వాయిస్కి ప్రీతి ఏడుస్తూ నేను ఇంటికి వెళ్ళాలి అంది మెల్లిగా. వాట్ అని మరోసారి అరుపు భరత్ నుండి. అతని అరుపుకి దూరంగా జరిగి ఇంటికి వెళ్ళాలి అంది. భరత్ ఇక మరో ప్రశ్నని వేయకుండా డ్రైవర్కి కాల్ చేసి ప్రీతిని డ్రాప్ చేయన్నాడు. కారు వచ్చి గుమ్మం ముందు ఆగిన తర్వాత ప్రీతి తన బ్యాగ్ తీసుకుని ఒక్క ఉదుటున అక్కడి నుండి వెళ్ళింది. కారులో కూర్చొని భరత్ వైపు చూడకుండా తలదించుకునే ఉంది. కానీ భరత్ మాత్రం తనేమైనా చెప్తుంది అని తన వైపే చూస్తూ కారు గేట్ని దాటి వెళ్ళే వరకు చూశాడు. ప్రీతి నుండి ఎటువంటి రియాక్షన్ ఎక్స్పెక్ట్ చేయని భరత్కి ఆమె నా పర్మిషన్ తీసుకుని ముద్దు పెట్టారా అని అనడం తీసుకోలేకపోయాడు. అలానే గెస్ట్ హౌస్లో ఒక్కడే ఉండి కాసేపు కూర్చొని సోఫాలో ఉన్న ల్యాప్టాప్ తీసుకుని బయటికి నడిచాడు భరత్. ప్రీతి మాటలకి వచ్చిన కోపం వల్ల బయటికి వచ్చిన భరత్ కారులో ల్యాప్టాప్ పెట్టి పాకెట్లో ఉన్న సిగరెట్ తీసుకొని వెలిగించుకుని కాలుస్తూ ప్రీతికి తను ముద్దు పెడుతూ ఉన్న సమయంలో ఆమె డ్రెస్కి ఉన్న చెంకి తన చేతికి అంటుకోవడం చూసుకున్నాడు. చేతిలో 3 పఫ్స్ తాగిన సిగరెట్ని కింద పడేసి కారులో స్టార్ట్ అయ్యాడు ఇంటికి. భరత్ దగ్గర నుండి కారులో కాలేజ్కి వస్తున్న ప్రీతికి ఎంతకీ కన్నీళ్ళు ఆగడం లేదు. ఆమె భరత్తో ఇష్టమా లేదా అని అడిగి ముద్దు పెట్టకుండా తనకిష్టమని ముద్దు పెట్టుకొని తరువాత ఇష్టమా అని అడిగిన అతని ప్రశ్న ఆమె క్యారెక్టర్ని తప్పు అని అడిగినట్టు అనిపించడంతో ప్రీతి భరత్తో అన్నీ నా ఇష్ట ప్రకారమే చేస్తున్నారా అంది. ఇలా ఆలోచనల ప్రవాహంలో ఉన్న ప్రీతికి డ్రైవర్ మేడం కాలేజ్ వచ్చింది అని చెప్పడంతో కన్నీళ్లు తుడుచుకుని కార్ దిగి బ్యాగ్ భుజాన వేసుకొని వెళ్ళి కాలేజ్ వ్యాన్ ఎక్కి కూర్చుంది ప్రీతి. అప్పటికే కాలేజ్ టైం అవ్వడంతో ఒక్కొక్కరుగా అందరూ వచ్చి వ్యాన్లో కూర్చుంటున్నారు. అందరూ ఎక్కిన తర్వాత డ్రైవర్ వ్యాన్ని నడుపుతూ ఉన్నాడు. ప్రీతి మాత్రం కళ్ళు మూసుకొని సీట్కి తలవాల్చి ఉండటంతో అసలు వ్యాన్లో ఎవరున్నారు, వ్యాన్ వెళ్తుందా లేదా అని కూడా తెలియకుండా ఉన్న తనని చూసి ప్రీతి కూర్చున్న సీట్లో పక్కన కూర్చున్న తన ఫ్రెండ్ మీరా హే ప్రీతి ఏమైంది అని అడిగింది. ప్రీతి ఎప్పట్లానే నవ్వుతూ ఏం లేదు కాస్త హెడేక్ అని చెప్పి విండోలో నుండి బయటికి చూస్తూ ఉంది. మీరా కూడా ప్రీతి హెడేక్ అని చెప్పాక తనని డిస్టర్బ్ చేయకుండా తన మొబైల్ తీసుకొని స్టేటస్ చూసుకుంటూ ఉంది. ప్రీతి వ్యాన్ దిగి లోపలికి వెళ్తూ ఉంటే బయట ఉన్న సువర్ణ గారు చేతిలో ఉన్న కవర్ని ప్రీతికి ఇచ్చి దీన్ని కాస్త లోపల పెట్టు అన్నారు. ఏంటి అని అడగకుండా ఆమె ఇచ్చిన కవర్ని తీసుకుని లోపలికి వచ్చిన ప్రీతికి అప్పటికే ఇంటికి వచ్చిన తండ్రి హాల్లో కూర్చుని ఉండడం చూసి ఆయన అంటే ఉన్న భయం వల్ల తలదించింది. సువర్ణ ఇచ్చిన కవర్ని తీసి టేబుల్ మీద పెడుతూ ఉండగా ఏంటది అంటూ అడుగుతూ ఉన్న తండ్రి గొంతుకి భయంతో సమాధానం బయటికి రాకుండా అది అంటూ ఉన్న ప్రీతి చెప్పేది వినకుండా ఏంటి నా డబ్బులన్నీ దుబారా చేస్తున్నావా? ఎప్పుడు ఏదో ఒకటి నీ అవసరాలకి కొనుక్కొని నా డబ్బంతా వృధా చేస్తున్నావు. నన్ను ఈ ఇంటి పరువుని లెక్క చేయకుండా ప్రేమించిన వాడితో వెళ్ళిపోయిన ఆ సిగ్గులేని దానితో పాటు
నువ్వు కూడా వెళ్ళిపోయి ఉంటే ఇప్పుడు నాకు నీ గోల ఉండేది కాదు కదా, ఎప్పుడు చూడా దరిద్రం అంటూ ప్రీతిని చూస్తూ అనగానే ప్రీతికి కళ్ళలో నీళ్లు ఆగలేదు. సుందరం అంటున్న మాటలకి ప్రీతి ఏడుస్తుంది. సమయానికి ఇంట్లో కాంతం కూడా లేరు. ఆమె వీధి చివరన ఉండే ఆవిడ పచ్చడి పెట్టడానికి పిలిస్తే వెళ్ళారు. సుందరం అంటున్న మాటలు అన్నీ నిజమే కావున ప్రీతి కూడా ఏం మాట్లాడకుండా అలానే తలదించుకొని తనని తల్లిని తిడుతున్న తండ్రి మాటలకి ఏడుస్తూ అది నాన్న అంటూ సువర్ణ గారిది ఆ కవర్ నాది కాదు అని చెప్పడానికి ట్రై చేస్తూ ఉంది. కథ వినేసి వెళ్ళిపోకుండా కామెంట్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. వీడియోని లైక్ కూడా చేయండి.